జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. వచ్చాడేంటి? ఈ తిక్కలోడు ఇక్కడ చేరాడేంటి? పైగా చేతిలో గన్నుంది. ఏం చెయ్యాలి? మిస్టర్ బయటికి రా. వస్తాను. ఇందాక రఫ్గా మాట్లాడేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తాడు? చేతిలో తుపాకీ కూడా ఉంది, చాలా ప్రమాదం. బయటికి రండి. మర్యాద పెంచాడు, కొంచెం నయం. రావు గారు బయటికి రండి. సేఫ్. ఇంకేం చేయడు, ధైర్యంగా బయటికి వెళ్ళచ్చు. రావు గారిని పిలిచారు కాబట్టి ఇక దీంతో పని లేదనుకుంటాను. ఈ ఆయుధాన్ని మీరు కాస్త పక్కన పెడితే మనం ఇక పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం బాబు గారు. ఓకే రావు గారు, ఓకే. ఏమి లేదు, ఉదయం నేను కొంచెం మేనర్స్ లెస్ గా మాట్లాడానని అనుమానంగా ఉంది. అబ్బే, ఇలాంటివి రోజు నాకు ఇంటూ అలవాటు బాబు గారు. మీరెంతో గౌరవంగా మాట్లాడారు, మీరు కదా మర్చిపోండి. మర్చిపోవడం మీ వంశంలోనే ఉంది, మా వంశంలో లేదు. లేకపోవడం ఏమిటిలేండి, వెర్రి తిక్క పిచ్చి మీ వంశంలో లేవు. అంత పెద్ద పెద్ద డైలాగులు ఇప్పుడు ఎందుకు బాబు గారు? నేను చెప్పేది విన్నాక మాట్లాడండి. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మ్యాచ్ అవుతుందో లేదోనని నాకు డౌట్ గా ఉంది. కానీ ఓ డెసిషన్ తీసుకునేంత వరకు మన మధ్య ఉదయం జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ తిక్కలోడితో ఆడి పెళ్ళం ఎట్టా కాపురం చేస్తుందో ఏంటో. క్షణంలో ఏమండి అంటాడు, మరు క్షణంలో అరేతురే అంటాడు. ఏమండి, మీ భార్య గారు ఎక్కడున్నారు? అబ్బే మరేం లేదండి, ఇప్పుడే శుభ్రంగా స్నానం చేశాను కదా, పతివ్రత గారి పాదాలకి దండం పెట్టుకుందామని. పుణ్యం వస్తుంది కదా. నేను చెప్పేదాకా బాత్రూంలోకి వెళ్ళొద్దు. పెళ్ళైన కొత్తల్లో నేను కూడా పతివ్రత కదా అని ఇలాగే పాద పూజ చేద్దామని అలా కాళ్ళ దగ్గరికి వంగా, అంతే. అలవాటు లేని పని కదా, గాడిదలాగా ఒక తన్ను దన్నింది. వారం రోజులు బెడ్ మీద నుంచి లేవరా, మీ ఇష్టం. అబ్బూ, నాకే అనుకున్నాను. గురువు గారికి కూడా పెద్ద చరిత్రే ఉంది. దండం పెట్టకూడదు. పెట్టనులేండి. మను, సింధు, విను. లోపల ఏం జరుగుతుందంటావు? ఏం జరగదు, మా డాడీకి మెంటల్ ఏమీ లేదు. సరే బావగారు, మీరు చెప్పినట్టే చేద్దాం. ఏదేమైనా బావగారు, ఈ రోజు మిమ్మల్ని మీ గన్నుని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బావగారు, మీరిలా రోజు స్నానం చేస్తారని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను చెప్పానా, మీ డాడీ మా డాడీ ఇద్దరు డీసెంట్ జెంటిల్మెన్. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. నో ప్రాబ్లం, పద. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం కనకం. ఎఫర్ట్ వేస్ట్. సొరకాయలు దొరకాలే గాని ఎన్ని కత్తులతోనైనా తరగొచ్చు. నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు. అమావాస్య నాడు పుట్టావా? కాదు, గ్రహణంలో పుట్టాను. ఏ నీకేమైనా బాధ? కోతలు కొయ్యటం ఆపండి. మీ ముందున్న కూరగాయలు కొయ్యండి. ముందు ఎవరు ఫాస్ట్ గా కొస్తారో చూద్దాం. ఓకే.
కనకం ఇంతకీ ప్రైజ్ ఏమిటి? అబ్బో పెద్ద గెలిచేవాళ్ళగా డైలాగులు దేనికో అంటే నువ్వు గెలుస్తావా? చూస్తావా? మీలో ఎవరు ఫాస్ట్ గా కోస్తే కోస్తే వాళ్ళకి వాళ్ళకి చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. రెడీ 1 2 3 స్టార్ట్. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఏమైంది? మీరిద్దరూ గెలిచారు. ఇప్పుడు నేను ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? క్రికెట్ మ్యాచ్ లో టాస్ వేద్దామా? టాస్ లో వద్దు, గీస్ లో వద్దు. నేను ఇంకొక పోటీ పెడతాను కదా. ఇంకో పోటీనా? ఇంకేం కోయాలి? నువ్వేం కోయక్కలేదు, నేనే నీ పీక్ కోస్తా. కోపాలొద్దు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. రెండో పోటీ గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజ్ ఇస్తాను. అదేంటో చెప్పవా? నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా. మిస్టర్ మను ఫాదర్, నా మీద నీ ఒపీనియన్ ఏమిటో, నా అపాలజీకి నీ రియాక్షన్ ఏమిటో ఇప్పుడే తెలిసిపోతుంది. లక్ష్మి, నాకు ఆ మేజర్ గారి నచ్చలేదే. పెట్టెల దొర వేషము, పిచ్చి పిచ్చి డైలాగులు వాడును. హాలీవుడ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ సినిమాలో ట్రై చేసి ఆర్టిస్ట్ మొహం వాడును. అతను ఎలా ఉంటే మనకెందుకండి? ఆ మాటకొస్తే ఆ మేజర్ భార్య శోభ కూడా విచిత్రంగా ఉంది, విచిత్రంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. ఆ బ్రెయిన్ డెడ్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలంటే భయం వేస్తుంది. కానీ సింధుని చూస్తే జాలేస్తుంది. చాలా మంచి పిల్ల. ఒకసారి సింధు మన కోడలైపోతే నో టిష్యూ. చౌరుగా టిష్యూ కాదే, ఇష్యూ ఇష్యూ. ఏదో ఒకట్లేండి. నాది బ్రెయిన్ డెడ్ ఫ్యామిలీనా? నేను పిట్టల దొరనా? రేయ్, నిన్ను క్షమించను రా. ఏవండి? శ్రావణి, ఒక్క నిమిషం. ఏంటండి? తమ్ముడు పెళ్లికి ఈ అన్నయ్య ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఏంటది? వాచా? స్టాచ్యూ. ఇప్పుడు అలాగే వచ్చి ఇక్కడ కూర్చో. మంచి కవిత రాశాను, విను. చదవండి. నేనొక గండు పిల్లి, వాడొక బుజ్జి పిల్లి, మా ఇద్దరికీ కామన్ మా కన్న తల్లి. జరగబోతోంది ఇక మా తమ్ముడి పెళ్లి. అబ్బో. ప్రతి ఏడు జరగాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఎలా ఉంది? ఏమైంది శ్రావణి? ఏడాదికి ఒక పెళ్లి చేసుకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారండి. ఓహో, అదొకటి ఉంది కదూ. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్లో ఓ వేటూరో లేదా ఓ సిరివెన్నెలో అయ్యే ఛాన్స్ ఉంది, కాస్త తెక్క తగ్గించుకుంటే. ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు, కారం లేకపోతే టేస్టే ఉండదు. ఉప్పు కారము ఎలా డిసైడ్ చేసుకోవటం? ఉప్పు సెలెక్ట్ చేసుకో, కారం బదులు పచ్చిమిర్చి వాడు. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే ఆర్మీలో పనిచేశాను కదా,
ఎప్పుడు వస్తానో పోతానో తెలియదు. మెరుపులా వస్తాను, కురుపులా ఉండిపోతాను, చిలిపిగా మాయమైపోతాను. నిజమా? అవును, ఆర్మీ. ఆర్మీ అంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రతిదీ. ఆర్మీ అంటున్నావు, యుద్ధం చేసావా? చేశాను, చంపాను కూడా. వామ్మో, మనుషులు చంపావా? వామ్మో, నేను మనుషులు చంపలేదు, నువ్వే కన్ఫ్యూజ్ అయ్యా. నేను చంపింది మేకల్ని, కోళ్ళని. అర్థమైంది, నువ్వు ఆర్మీలో వంటవాడివి. వామ్మో, భలే కనిపెట్టేశావే. ఇంత చిన్న వయసులో ఎలా చెప్పగలిగా? అయితే నీకు మసాలా నూరడం, ముక్కలు కొట్టడం బాగా వచ్చుండాలి. అనుమానమే లేదు, భలే కనిపెట్టేశావు. నువ్వు నా దారిలోకి వస్తే నేను నూరే లవ్ మసాలాకి నీ ముక్కు ఘాటెక్కుతుంది. ఎవడైనా మధ్యలో దూరితే ముక్కలు ముక్కలు కొట్టేస్తా. రేయ్, నన్ను ముక్కలు కొడతావా? నేనే నిన్ను కైమా కొట్టేసి బార్డర్లో ఆర్మీ బెటాలియన్ మొత్తానికి తినిపిస్తారా? ఏమండి, మనల్ని ఇక్కడ పిలిపించారు, బానే ఉంది, కానీ పెళ్లి గురించి ఎవరు మాట్లాడరేంటండి? నో ఆస్కర్, నో టెల్లర్. షాయ్, ఓపిక పట్టు, అన్ని సవ్యంగా జరుగుతాయి. బీ పేషెంట్. నేను పేషెంట్ ని కాదు, ఐఎమ్ హెల్దీ లేడీ. అబ్బా, నీకు అలా అర్థమైందా? నా కర్మే కర్మ. హలో, అలాకి జలాకి ఏమండి, మేజర్ గారు భార్య. నువ్వు మాట్లాడవే, టెన్షన్ పడతావు ఎందుకు? మాట్లాడు. ఏం మాట్లాడండి, ఒక ముక్కు కూడా అర్థమే చావదు. ఏ, నీ ఇంగ్లీష్ అర్థం కాక నేను నానా చదువు చావట్లా? నువ్వు కూడా మంచూరియా భాష అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇదెక్కడి గోలండి? మాట్లాడు. డిచోకి కిలాకి అవునవును, కరెక్టే. గలోచి డక్కాచి అక్కాచి గిరాచి. అయ్యో, తప్పకుండా, మీరెలా చెప్తే అలాగే. బికోడి పకోడి ఢీకోడి గిలాడి, మిలాటి కలాటి అలోటి జిలాటి. షూర్. కలోమి లక్ష్మి, చెయ్. ఏమిటి అలా సెల్లా బిగిసిపోయావు? ఏం మాట్లాడావు? ఆవిడ నీతో ఏం చెప్పింది? నాకు తోచింది నేను మాట్లాడాను, ఆవిడ భాషలో ఆవిడ మాట్లాడింది. అసలు మేమేం మాట్లాడుకున్నామో నాకు అర్థం కాలేదండి. పోనీ ఒక పని చేయరాదు? ఆ భాష తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ట్రై చేయరాదు? ఐడియా. వెళ్ళు. ఏమో, దీని ఐడియా మా జీవితాలనే మార్చేయచ్చేమో, చూద్దాం. మేకలు, కోళ్లే కాకుండా నువ్వు ఇంకా ఏమేం జంతువులు ఉండగలవు? ఓహో, చాలా జంతువులు ఉండే. రాజస్థాన్ లో ఒంటిల్ని ఉండే, గుజరాత్ లో గుర్రాలని ఉండే, బెంగాల్లో తాబేళ్లు ఉండే, అస్సాంలో ఏనుగు మాంసం వండుదాం అనుకున్న టైంకి మా అయ్యగారి రిటైర్మెంట్ అయ్యింది. ఇక్కడికి వచ్చాక మా అయ్యగారు ఎవరినైనా చంపుతారేమో నేను వెయిటింగ్. దేనికి? మనిషి మాంసం వండుదామని. వామ్మో, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వి. నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో. నువ్వు మేజర్ ఇంట్లో పనిచేస్తావు కదా? అవును, మీకేం కావాలి? ఇందాక మీ అమ్మగారు ఫోన్ చేసి ఆవిడ భాషలో ఏదో చెప్పింది, దానికి అర్థం కావాలి. ఏం చెప్పిందంటే, గుర్తొచ్చింది. చెప్పండి. కాలోచి, మకోడి, పకోడి, తరువాత జకాటి, జకాట, ఇంకోటేదో అంది. అంత మాట ఉందా? ఏ, అలా అనకూడదే. ఆ వెధవ ఎక్స్ప్రెషన్ ఆపి ఆవిడ మాటకు అర్థం చెప్పు. చెప్పినా
చెప్పు. తర్వాత మీరు నన్ను ఏమి అనొద్దు. ఎహె, చెప్పు. మీలాంటి విచిత్రమైన ఫ్యామిలీ నేను ఎక్కడ చూడలేదు. మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే మీరు కొంచెం ఆలోచించుకోవాలి అని దాని అర్థం. అలా అందా? అయితే మేము ఆలోచించుకుంటాం. ఆవిడ ఏమందో ఈవిడ ఏమిందో నేనేం చెప్పాను అంత గందరగోళంగా ఉంది. అబ్బా సర్లే ముందు వచ్చి కూరగాయలు తరుగు. మర్చిపోయాను, వస్తాను. ఈ సింధు ఏంటి ఇంకా రావట్లేదు? మను ఇదేం బాలేదు. ఓ రూమా, మనం వేరే రూమ్కి వెళ్దాంలే. బా రూమ్ కాదు, మీ డాడీ మా డాడీ మీద జోక్లేయడం ఏం బాలేదు. ఇద్దరు డాడీలే కదా, అడ్జస్ట్ అయిపోతారు. అయినా మమ్మీలు కలిసిపోయారు కదా. ఏం కలవడం, మా అమ్మ మీ అమ్మ ఇంగ్లీష్ వినలేక తల బద్దలు కొట్టుకుంటోంది. ఆహా, అక్కడికి మీ అమ్మ ఏదో స్వచ్ఛమైన తెలుగులో క్లారిటీగా మాట్లాడుతుంది మరి. నో జోక్స్. వీళ్ళు ఇలానే ఉంటే మన పెళ్లి జరగడం కష్టం. వెయిట్, అందరూ కలిసి ఓ లంచో డిన్నరో చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే. సింధు, అప్పుడే వెళ్తున్నావేంటి? మరేం చేయాలి? అది నువ్వు ఇక్కడ ఏం చెప్పు. సింధు ఏంటి అరుస్తున్నావేంటి? ఏంటి ఏం చేద్దాం చెప్పు. మాట్లాడవేంటి? అయ్యో ఏం లేదు. అంటే టైం దొరికితే రొమాన్సేనా, అది కూడా పెళ్లి కాకుండా? మాట్లాడవేంటి? చెప్పు చెప్పు, నోరు తెరువు. సింధు, ఏంటి ఇలా వచ్చావు? నీకు కొన్ని గిఫ్ట్లు ఇద్దామని. గిఫ్ట్లా? ఎన్నిస్తావు? ఇది ఫస్ట్ గిఫ్ట్. ఇది నా పువ్వు. మళ్ళీ జడలో పెట్టుకో. ఈ ఫామ్ హౌస్ లో దొంగ వెధవులు ఎక్కువ. అవును, ఇది నువ్వెప్పుడు తీసావు? నాకు తెలియలేదే. ఇదిగో ఇది ఇంకో గిఫ్ట్. వామ్మో, ఇది నా పిన్ను. ఇదెలా తీసావు దొంగ? నేను మామూలు దొంగని కాదు, మంచి దొంగ, చిలిపి దొంగ, అడిషనల్ గా లవర్ దొంగ. వామ్మో, నేను చూస్తుంటే థ్రిల్లింగ్ గాను ఉంది, భయంగాను ఉంది. ఇచ్చేస్తా, నాకు చాలా బరువుగా ఉంది. ఏంటది? తీసుకో. నేను ఇప్పటి వరకు మిక్సీలో బ్లేడ్ లేకుండా రుబ్బానా? ఇంతసేపు నువ్వు చూసింది కేవలం నా ట్రయల్ మాత్రమే. ఇది చూశాక నువ్వు నా సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షోకి వచ్చేస్తావు, నాకు తెలుసు. బాయ్. అమ్మో, వీళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు. నేను లేకపోతే మలయాళం సినిమా పంజాబ్ వాడు చూసుకుంటుంది.
రఫికా గట్టికా అలోకి చెటికా. చచ్చాను ఈవిడితో ఎలా చావడం. అమ్మమ్మ ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తా. మ్యాటర్ ఏమిటంటే ఇలా మీ రెండు ఫ్యామిలీ కలవడం ఆవిడ సంతోషంగా ఉందట. మరి నువ్వు మధ్యాహ్నం ఇంకోలా చెప్పావే. పులాకి గిరాకి హలాకి మిలాకి. ఆ, ఏమన్నారు? వదిలేయండి, అదంత ముఖ్యం కాదు. కాదు, ఏమన్నారో చెప్పు. నాకు బుర్ర లేదు అన్నారు. ఆవిడకుందా? బులాకి జిలాకి హరాకి మరాకి. మీ అనుమానము ఆవిడికి అర్థమైందట. అయ్యో, నాకు అసలు అనుమానమే లేదు వదిన గారు. మనం హ్యాపీగా ఉందాం. కలాపి గిలాపి అలోకి మచ్చాకి. మళ్ళేమన్నారు? మీరు కూడా ఆవిడలాగా ఆలోచిస్తున్నారట. సేమ్ టు సేమ్. అంటే నేను కూడా తక్కువగా ఆలోచిస్తానా? బులాకి చెటాకి. మేధావులందరూ మీలాగే ఉంటారని అంటున్నారు. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బావగారు, కర్ణుడికి ఎప్పుడు కవచకుండలాగా మీ చేతిలో ఎప్పుడు ఈ గన్ను ఉంటుందనుకుంటాను. కర్ణుడా? ఆయనెవరు? అబ్బు, వీడికి పురాణం నాలెడ్జి పూజ్యం అనుకుంటానే. మీలాగే మిలిటరీలో ఒకడు ఉండేవాళ్ళండి. అయినా మన ఇద్దరి మధ్యన మహానుభావుడు ఆ కర్ణుడు ఎందుకు? బావగారు, నాకు తెలియక అడుగుతాను, ఈ సివిల్ సొసైటీలో ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది ఎందుకు ఈ గన్ను? సివిల్ సొసైటీ అని మీరనుకుంటున్నారు. అబ్బే, ఎక్కడ చూసినా దొంగ వెధవులే. ఎదురుగా ఉన్నాడు మంచోడో చెడ్డోడో కూడా అర్థం కావటం లేదు. వేసాడిగా పంచి. బావగారు, మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. చూడటానికి పైకి సూటు బూటు వేసుకుని బాగానే ఉంటారు. లోపలేముందో దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. బావగారు, నాకు మీరు విపరీతంగా నచ్చి పోయారు. అయితే ఏం చేస్తారు? సన్మానం చేసి దండేస్తారా? అది కాదండి, సాయంత్రం పెద్ద పార్టీ చేసుకుందాం. ఓకే ఓకే.